నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఖమ్మం జిల్లాలో డెమోక్రటిక్ వాయిస్ యాప్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రశ్నించే గొంతుకులపై ఉక్కుపాదం దేశంలో పెచ్చుమెరుతోందని ఆగ్రహం నాగర్ కర్నూల్ జిల్లా కుడిచింతల అటవీ ప్రాంతంలో రైతుపై ఎలుగుబంటి దాడి పరిస్థితి విషమం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ అల్లికలు ఉచిత శిక్షణ శిబిరం శిక్షణ పూర్తయిన తర్వాత పరీక్ష అనంతరం సర్టిఫికెట్లు అందజేస్తారన్న కన్వీనర్ అపర్ణ దీపిక ఇక డీటెయిల్స్ చూస్తే ఖమ్మం జిల్లాలో డెమోక్రటిక్ వాయిస్ యాప్ ఆధ్వర్యంలో జెడ్పీ సెంటర్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుకులపై ఉక్కుపాదం దేశంలో పెచ్చుమెరుతోందన్న మూకదాడులు అరికట్టాలని అన్నారు. ప్రధానికి లేఖ రాయడమే వీరు చేసిన నేరమా అని ప్రశ్నించారు. మత కలహాలు వద్దనడమే దేశద్రోహమా అని నిలదీశారు. దేశంలో పెచ్చుమీరుతున్న మూకదాడులు అరికట్టాలని ప్రధానికి లేఖ రాసిన 49 మంది రచయితలు మేధావులపై దేశద్రోహం కేసులను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రిగా మీరు అందరికీ ప్రధానమంత్రి నిరోధించండి ఒక ఉత్తరం రాసినందుకు ఆ ఉత్తరం మీద సంతకం కేవలం పెన్నుతో సంతకం పెట్టిన నేరానికి 49 మంది మేధావుల్ని ఇవాళ కేసు పెట్టి కేసు బెదిరించడం అనేది జరిగింది. ఇది ఎంత దారుణం అంటే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదంలో పడింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. కేవలం వినతి పత్రం ఇచ్చినందుకు దాన్ని సహించలేనటువంటి గవర్నమెంట్ ప్రకాష్ చౌదరి గారు అంటాడు మేము పెట్టలేదు కేసు కోర్టు పెట్టింది. ఎలా పోయింది కోర్టుకు? అది మీకు ప్రధానమంత్రికి ఇచ్చినటువంటి విజ్ఞాపన పత్రం కోర్టుకు ఎలా పోయింది? కోర్టుకు ఎలా చేసింది అంటే తప్పుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప లేదు. దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫాసిజం అనేటటువంటిది పడగ ఇప్పుతుంది. ఈ పడగ ఎంత మందిని మింగిందో ఏం మింగిందో మనం చూస్తూ ఊరుకుంటే సామాన్యులే కాదు ఇవాళ అనేక మందిని అబ్దుల్ నక్సల్స్ పేరుతోటి మనం పూణే జైల్లో నిర్బంధించారు ఇప్పటికే చాలా మందిని. సరే దాని కంటిన్యూషన్ ఏంటంటే ఎవరు మాట్లాడినా వాళ్ళని జైల్లో వేస్తాం అనేటటువంటి ఏకైక సిగ్నల్ సంకేతం ఇవ్వడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. 49 మంది మేధావుల మీద పెట్టినటువంటి ఈ కేసు అనేటటువంటి ఒక హెచ్చరిక భారతదేశంలో ఏడికి హెచ్చరిక ఫాసిజం పడగలిపిందంటానికి హెచ్చరిక. కనుక ఫాసిజాన్ని మనం ఎదుర్కోవాలంటే ప్రజల్లో దీని యొక్క కుముసం విడిచినప్పటికీ దాని యొక్క నిజ స్వరూపాన్ని మనం బయటకు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేధావులుగా మన దగ్గరికి రాజే ఫాసిజం అనుకోవచ్చు. మనకు ఒక దళితకు ఉంది. ఏది ఇద్దరు దగ్గర ముందు కమ్యూనిస్టులు రప్తానికి వచ్చారు, మాట్లాడలేదు. తర్వాత కేబలిస్టులు రప్తానికి వచ్చారు, మాట్లాడలేదు. చివరికి ప్రశ్నించే వాళ్ళు రప్తానికి మాట్లాడి చివరికి నా వంతు వచ్చింది అనేటువంటి ఒక దళితుకుంది. దాని ప్రకారం ఫాసిజం ఎవరి మీదనైనా పడకపోవచ్చు. కనుక మనమంతా కూడా ప్రజాస్వామికవాదులుగా 49 కింద కేసు ఖండించడమే కాదు, రేపు భవిష్యత్తులో ఫాసిజం ఎదిరించేటటువంటి ఫాసిజం వ్యతిరేక అంశాల్లో మనమంతా కృషి చేయాలని కోరుతూ నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం సార్లపల్లి కుడిచింతల జైలు సమీపం అటవీ ప్రాంతంలో పశువుల కాపరి ఎర్ర రామయ్యపై ఎలుగుబంటి దాడి చేయడంతో పరిస్థితి విషమించింది. అచ్చంపేట ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అడా ఇక ఇద్దరం పోయిన మా ఊళ్ళో ఆయన పక్కన వస్తుంది, నేను పక్కన వస్తున్నా. అన్న ఇంకా వచ్చే ఎలుగు పైచా అంటే ఇంకా నేను ఆవుల పడి ఉడుకుతూనే ఉన్నా. ఇక పోయే వరకు కింద పడ్డాడు. ఇంకా కింద పడితే అంటే అది ఆ సంతలో ఉండదేమని నాకు భయం వచ్చింది. ఇంకా పోయి ఆ బట్టలు దాన్ని ఎదుర్కొని ఇంకా ఆయన చేత పట్టుకొని ఇంకా ఆవులు బెదిరి కొట్టుకొని పోయి దొరికి ఇంకా మేము వెనక చిన్న పోయినాం. అయితే మీరు ఏడుకోయినారు అంత అడవి అంత లోపలికి సార్ ఏం చేస్తారు వీళ్ళు? ఆవుల్ని కాసుకుంటుంటాం. ఇక్కడ మనం వడ్లపల్లికి సరిగా ఉన్నప్పుడు అంతా ఏమంటారు? మేము ఉన్నదాన్ని ఏమంటారు? మేము ఉండేది ఇంకా అక్కడ రాయలేడు అంటారు దాన్ని. మాది బీకే లక్ష్మణపూర్ గ్రామం. ఇవాళ 3 గంటల టైంలో మా ఊరికి సంబంధించిన ఎర్ర రామయ్య పైన ఎలుగుబంటి దాడి
జరిగిందని మాకు తెలిసింది సార్. తెలిసిన తర్వాత మేము ఇక్కడ నుంచి కొట్టవారపల్లికి వెళ్ళడం జరిగింది. కొట్టవారపల్లికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా పరిస్థితి సీరియస్గా ఉందని చెప్పి కొట్టవారపల్లి గ్రామస్తులు ఒక ట్రాక్టర్ ఏర్పాటు చేసి అక్కడ అతని మీద దాడి చేసిన ప్రాంతాన్ని తీసుకెళ్ళి అక్కడ నుంచి వాళ్ళు తిరిగి రావడం జరిగింది. అక్కడ నుంచి మేము అంబులెన్స్ ఏర్పాటు చేసుకుని అంబులెన్స్ నుంచి వచ్చి మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాం. అతని పరిస్థితి సీరియస్గా ఉన్నది. ఇప్పుడు హైదరాబాద్ తీసుకుపోవాలని చెప్పి ఇక్కడ ఉన్న డాక్టర్ని చెప్పడం ద్వారా మేము ఆ ఏర్పాట్లలో ఉన్నాం. ఏమన్నా ఫారెస్ట్ అధికారులు కానీ గవర్నమెంట్ కానీ ఏమన్నా ప్రభుత్వ పెద్దలు వెంటనే దీని మీద స్పందించి మాకు ఏమన్నా సహకారం అందిస్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండల కేంద్రంలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ అల్లికలు ఉచిత శిక్షణ శిబిరం ప్రారంభించినట్లు నంద్యాల డివిజన్ మహిళా సహా కన్వీనర్ అపర్ణ దీపిక తెలిపారు. ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామాల వారికి ఉదయం 30 మందికి, బండి ఆత్మకూరులోని వారికి మధ్యాహ్నం 30 మందికి శిక్షణ పూర్తయిన వారిచే 4 నెలల పాటు శిక్షణ ఇస్తున్నట్లు, శిక్షణ పూర్తయిన తర్వాత పరీక్ష అనంతరం సమరసత సేవా ఫౌండేషన్ వారిచే సర్టిఫికెట్లు అందజేయడం జరుగుతుందని వారు తెలిపారు. అందరికీ నమస్కారం. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయదశమి 8/10/2019 అనగా ఈరోజు సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయదశమి రోజున 8/10/2019 తారీఖున టైలరింగ్ శిక్షణా కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నంద్యాల డివిజన్ ధర్మ ప్రచారక్ శ్రీనివాసులు గారు, నంద్యాల డివిజన్ నాగమోహన్ రెడ్డి గారు మరియు మండల సహ కన్వీనర్ వెంకటేశ్వర్లు, బండాత్మపూర్ మండల ధర్మ ప్రచారక్ గారు ప్రభాకర్ రెడ్డి గారు, పూజారి రమణమ్మ మరియు బొమ్మిరెడ్డి నాగేశ్వరమ్మ కేంద్రాన్ని ఉదయము 9:30 నుంచి 12:30 వరకు బండాత్మకూరు మండలంలోని చుట్టుపక్కల గ్రామాలకు మరియు మధ్యాహ్నం 1:30 నుంచి 4:30 వరకు బండాత్మకూరు మండలంలోని ప్రజలకు శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. వినియోగపరచాలని విజయదశమి రోజున ప్రారంభించిన ఈ కార్యక్రమము మన రాష్ట్రమంతా అన్ని మండలాలకు వ్యాపించి అందరూ వృత్తి విద్యను నేర్చుకుని సుభిక్షంగా ఉండాలని మనసా వాచ కర్మణ ప్రార్థిస్తారు. మహిళా సహ కన్వీనర్ అపర్ణ దీపిక. సమరసత సేవా ఫౌండేషన్ వారు నిర్వహించేటువంటి ఈ యొక్క సేవా కార్యక్రమం బండాత్మపూర్, కర్నూలు జిల్లా బండాత్మపూర్లో మహిళా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేయండి. ఈ యొక్క బృహత్తర కార్యాన్ని ఈ మహిళా ఆధ్వర్యంలో జరగడం ఈ రాష్ట్రానికి ఒక ఆదర్శం. ఇలాంటి కార్యక్రమాలు అందరూ పాల్గొని ఈ యొక్క ఉద్యోగం లేని వాళ్ళంతా ఈ యొక్క సదావకాశాన్ని మహిళలు అందరూ సద్వినియోగం చేయవలసిందిగా ఆ యొక్క అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ యొక్క సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము అందరినీ ప్రార్థిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం గ్రామీణ ప్రాంతాల్లో దసరా ఉత్సవాలను సాంప్రదాయబద్ధంగా ఒకరికి ఒకరు జమ్మి పంచుకుంటూ ఆటపాటలతో ఎంతో ఉత్సాహంగా పండుగ వేడుకలను జరుపుకున్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మణికిల్లా గ్రామం అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో దుర్గామాత నిమజ్జనోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ నిమజ్జనోత్సవానికి గ్రామ పెద్దలు పాల్గొన్నారు. చెప్తున్నా పాట వేలం ఆశమాష కాదు. దుర్గామాత చాలా పవిత్రమైన అమ్మ. ఇక్కడ ఎవరు తమాషా చేయొద్దు. చాలా పవిత్రమైన
నారాయణపేట జిల్లా కోస్గి మండలం అమలీకుంట్ల గ్రామంలో దసరా సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అందరూ పాల్గొని బాజా భజంత్రీలతో జమ్మి చెట్టు దగ్గర పూజలు చేసి గ్రామస్తులు అందరూ జమ్మి తెంపుకొని ఒకరికొకరు పెట్టుకొని సంతోషించారు. ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ ఎడ్ల కృష్ణమ్మ, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్ పాల్గొన్నారు. ఎవరు వెళ్ళకుండా ముందుగా చెప్పాల్సింది ముందే చెప్తున్నాడు. అవి ముందు ముండ్లుంటాయి ఊరికే ఎట్టికి ఎత్తులు కడతాయి చూడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో విజయదశమి సందర్భంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఊరి ప్రజలు అందరూ ఒక్క కూడెల్లో చేరుకొని డప్పు చప్పుళ్ల మధ్య యువకులు నృత్యాలు చేస్తూ జమ్మి వద్ద మేకను వధించి డప్పు చప్పుళ్లతో జమ్మి చెట్టు వద్దకు వెళ్లి జమ్మి చెట్టుకు పూజలు చేసి తర్వాత జమ్మి ఆకు తెంపుకొని కుల మతాలకు అతీతంగా ఒకరికొకరు జమ్మి ఆకు పెట్టుకొని అలైబలై తీసుకొని పండుగను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోకల రేఖా సంతోష్, ఎంపీటీసీ దేవరకొండ నరసింహాచారి, ఉప సర్పంచ్ దండు శ్రీనివాస్, వార్డు సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దసరా పండుగ జమ్మి చెట్టు పూజ కార్యక్రమం జరిగింది. ఆలయ పూజారి నాగరాజు, రమేష్ గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలతో గ్రామాలు విరసిల్లాలని ప్రత్యేక పూజలు చేశారు. పూజ అనంతరం భక్తులు జమ్మి ఆకు ఒకరినొకరు ఇచ్చుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో 2వ ఎంపీటీసీ జమాల్పూర్ రాజేశ్వరి, 3వ ఎంపీటీసీ సామల లక్ష్మణ్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు.
కుంకుమాన్ పరమేశ్వరం కామాంతాం కుంకుమ విలేపమి గంధం గంధ్వారాం ధరాదర్శం పుష్టికరం ఈశ్వరంతం శ్రీగంధం సమర్పయామి పుష్పై పూజయామి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాంజలిం సమర్పయామి. దశాంగం ఉగ్రోపేతం సుగంధం సుమనోహరం కృతార్థం వాహినాయతం ధువమాగ్రాపయామి. దీపం భక్త్యాదీపం ప్రయచ్చామి. దీపానంతరం పానీయం సమర్పయామి. శర్కరాఖండగద్రుం దదీక్షంతాజం ఆహారం పంచభక్ష బ్రహ్మాండం సమర్పయామి. చూడు హైదరాబాద్ చాదర్ఘట్లోని ఓల్డ్ మలక్పేట్ రేస్ కోర్స్ సమీపంలో నివాసం ఉంటున్న నాగేశ్వరరావు నివాసంపై పిడుగుపాటు దాటికి ఇంటిపై కప్పు రేకులు గోడలు బీటులు బారడంతో ఇంట్లోని వారు భయాందోళనకు గురై ఒక్కసారిగా బయటకు పరుగులు తీయడం జరిగింది. అందరం నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో పరుగులు తీశామని ఇంటి యజమాని తెలపడం జరిగింది. हो गया खत्म ले ले. अरे दाल क्या अरे ऊपर चाहिए देखना नहीं हां ऊपर भी होंगे देखा तो डिनर चेंज करना है. दरगाह के सामने तक पत्थरे गिरे. एग्जैक्टली सामने देख रहा हूँ मैं पहले पटाखा फोड़ रहा समझ रहा हूँ आपकी बिल्डिंग पे. मैं बोला ये क्या उड़ रहा बोले तो देखे तो क्या खाली पत्थरे उड़ रहे हैं. और ये मार के इधर तक गया ये नीचे झाड़ तक. अच्छा अब वो झाड़ के नीचे किधर गया ना मैं उधर भी डैमेज है. నా పేరు నాగేశ్వరరావు, ఉండేది మున్సిపల్ కాలనీ మలక్పేట్ పక్కనే ఉంటాం మేము. ఈ జస్ట్ 10 మినిట్స్ ముందు పెద్ద సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ వల్ల ఏంటంటే ఆ స్టేర్ కేస్ పైన ఉన్న ఆస్బెస్టాస్ షీట్స్ పలిగిపోయినాయి. టోటల్ క్రాక్స్ కింద కూడా మొత్తం వేస్టేజ్ పడిపోయింది. మేము పడుకున్నాం ఇంట్లో. ఆల్రెడీ సౌండ్ రాగానే బయట చూస్తే మా ఇంటి పైకి వెళ్ళి రోడ్డు కింది పడి ఆల్రెడీ ఆ వేస్టేజ్ సిమెంట్స్ చూరాస్ అవన్నీ వాళ్ళు చెప్తేనే మాకు తెలిసింది. వచ్చి పైన చూస్తే ఆల్రెడీ షీట్స్ డ్యామేజ్ అయిపోయినాయి. ఆల్రెడీ గోడ మొత్తం క్రాక్స్ వచ్చేసినాయి. పైన మెట్ల మీద మొత్తం వేస్ట్ పడిపోయింది. రేకులు పగిలిపోయినాయి. ఆల్రెడీ టోటల్ క్రాక్స్ పైన కానీ స్లాబ్ పైన మొత్తం వేస్ట్ చూరా పడిపోయింది. మా బిల్డింగ్ పైకి ఆ సౌండ్కి ఆ దర్గా ఉంది, ఒక 200 మీటర్ దర్గా ఉంది. ఆ దర్గా దగ్గర పడ్డాయి. వాళ్ళు చెప్తేనే కాసే అంటే అమరకు నియమాలం అంటే మేము వచ్చి పైన వస్తే అది ఇట్లా ఉంది. టోటల్ షీట్స్ డ్యామేజ్, క్రాక్స్ మొత్తం గోల్డన్ని మెట్ల మీద పైన కూడా మొత్తం అది వేస్ట్ సిమెంట్ చూరా మొత్తం పడిపోయింది. అది పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో దసరా ఉత్సవాల్లో భాగంగా ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో శ్రీ హనుమాన్ అఖాడ ప్రదర్శన నిర్వహించారు. కీర్తిశేషులు కంది రాజయ్య జ్ఞాపకార్థం నిర్వహించిన అఖాడ ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. చిన్నారులు చేసిన కత్తిసాము విన్యాసం అబ్బురపరిచింది. ఈ ప్రదర్శనలో కర్రసాము, కత్తిసాము, డాలు మంటలతో చేసిన విన్యాసాలు పరువుల్ని ఎంతగానో అలరించాయి.
స్థానిక కరీంనగర్ సాయినగర్లో గత 12 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఆశ్వాయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వాయుజ శుద్ధ దశమి వరకు దేవీ శరణ్ నవరాత్రి పూజలు ఘనంగా నిర్వహింపబడతాయి. ప్రతిరోజు గణపతి గౌరీ పూజ, నవ కళాశాల పూజ, నవగ్రహాల పూజతో పాటు ఆ దేవికి షోడశ పూజలు నిర్వహింపబడతాయి. నిత్యం దీపధూప నైవేద్యాలతో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి సాయినగర్ భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఇది మొత్తం ఇప్పుడు దాదాపు ఒక 8 సంవత్సరాల సంది మనం పెట్టబట్టి 12 సంవత్సరాలు అవుతుంది, కానీ 8 సంవత్సరాల సంది మట్టి విగ్రహంతోనే మనం చేస్తున్నాం ఇక్కడ. ఓకే, అందరికీ నమస్కారం. మేము సాయినగర్ ప్రజలను 12 ఇయర్స్ నుండి ఇక్కడ భవానీ అమ్మవారిని కూర్చోబెడుతున్నారు. 12 సంవత్సరాలు అవుతున్నాయి. ఇక్కడ ప్రతిరోజు అల్పాహారము ప్లస్ అన్నదానము ఉంటుంది. ప్లస్ భక్తులకి ప్రతి ఇయర్ మాకు ఇక్కడ మేము పెట్టబట్టి 12 ఇయర్స్ అవుతుంది. అమ్మవారిని మేము మట్టి విగ్రహాన్ని పూజిస్తున్నాము. ప్లస్ మాకు ఇంకేంటంటే ఇక్కడ పెట్టిన ఇయర్కి మాకు ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు బ్లెస్సింగ్స్ కానీ మాకు ప్రతి ఇయర్ డిఫరెంట్ తెలుస్తుంది. అంతా అమ్మ తల్లి. ఇలా మాకు పబ్లిక్ సపోర్ట్ ఒకటి, ప్లస్ మాకు ఇక్కడ భవానీ సేవా సమితి కమిటీ నుంచి ప్రతి ఒక్క నెంబర్ పేరున అందరికీ ధన్యవాదాలు. వీళ్ళందరి ఆధ్వర్యంలోనే మాకు ఇలాంటి మంచి 9 రోజులు మాకు ఇలాంటి కార్యక్రమాన్ని జరిపిస్తున్న ప్రతి ఒక్క కమిటీ వాళ్ళకి, ప్లస్ ప్రజలకి, ప్లస్ సాయినగర్ ప్రజలకి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఛానల్ వాళ్ళకి కూడా మెనీ థ్యాంక్ యూ సో మచ్. చాలా ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. ఇప్పుడు మీరు సాయినగర్లో భవానీ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగే శరన్నవరాత్రి పూజలు వీక్షిస్తున్నారు. ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వేజ శుద్ధ దశమి వరకు జరిగే ప్రతి ఒక్క కార్యక్రమం ఇక్కడ జరపబడుతుంది. నిత్యం కుంకుమార్చనలు, నవగ్రహ పూజలతో పాటు రోజు ప్రత్యేక కార్యక్రమాలు. మహాలక్ష్మీదేవి రోజు డబ్బుల దండలతో అమ్మవారి అలంకరణ, గాజుల దండలతో అమ్మవారి అలంకరణ, మూల నక్షత్రం వచ్చిన నాడు సరస్వతి పూజలు అఖండ వైభవంగా జరుగుతాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి మెచ్చేటట్టు భవానీ సేవా సమితి ఆధ్వర్యంలో ఎన్నెన్నో కార్యక్రమాలు, అన్నప్రసాదాలు, కుంకుమార్చనలు, హోమాలు, యాగాలు మరెన్నో. ఇవి చూడడానికి 2 కళ్ళు చాలవు. ఈనాడు విజయదశమి. మహిషాసుర మర్దిని రూపంలో ఆదిశక్తి ఆ దుష్టుడైన మహిషాసురుణ్ణి వధించింది. ఇంతకుముందే ఆ కార్యక్రమం జరిగిపోయింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని చూడడానికి భక్తులకు 2 కళ్ళు చాలలేవు. ధన్యవాదాలు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో దసరా పండుగ ఘనంగా జరిగింది. మహిళలు బతుకమ్మ ఆడుతూ ఆనందంగా పండుగ జరుపుకున్నారు. రావణాసుని దహన కార్యక్రమం రెడ్డి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక గాంధీ విగ్రహం వద్ద భక్తులు దుర్గామాతను దర్శించుకొని పట్టణ ప్రజలు జమ్మి చెట్టు ఆకును ఒకరినొకరు ఇచ్చుకుంటూ అలైబలై తీసుకున్నారు. వనపర్తి జిల్లా దసరా పండుగ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రావణ సంహరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శ్రింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఖమ్మం జిల్లాలో డెమోక్రటిక్ వాయిస్ యాప్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన. ప్రశ్నించే గొంతుకులపై ఉక్కుపాదం, దేశంలో పెచ్చుమెరుతోందని ఆగ్రహం. నాగర్ కర్నూల్ జిల్లా కుడిచింతల అటవీ ప్రాంతంలో రైతుపై ఎలుగుబంటి దాడి. పరిస్థితి విషమం, హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్, అల్లికలు ఉచిత శిక్షణ శిబిరం. శిక్షణ పూర్తయిన తర్వాత పరీక్ష అనంతరం సర్టిఫికెట్లు అందజేస్తారన్న కన్వీనర్ అపర్ణ దీపిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.